వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. కొరియన్ కనకరాజు ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఇదే. మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న ఈ సినిమా కొరియా నేపథ్యంతో ఉండడంతో, ఇంకా దయ్యం స్టోరీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండటంతో సినిమా పైన చాలా అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా 7th రిలీజ్ అవుతుంది అని తెలిసిందే కదా. అయితే ప్రీమియర్స్ మాత్రం ఒక రోజు ముందే థియేటర్స్ లోకి రానుంది. సినిమా విడుదలకు ముందు హీరోలో కనిపించే ఆత్మవిశ్వాసం చాలా విషయాలను చెప్పేస్తోంది. కథపై నమ్మకం, దర్శకుడిపై విశ్వాసం, ప్రేక్షకులకు తప్పకుండా ఆదరిస్తారనే ధీమా ఉంటేనే నిర్మాతలు, హీరోలు ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు అలాంటి కాన్ఫిడెన్స్ నే చూపిస్తున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఆయన హీరోగా తెరకెక్కిన కొరియన్ కనకరాజు విడుదలకు ముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరుగుతున్నాయి. ఆ అంచనాలను మరింత పెంచుతూ చిత్ర బృందం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా అధికారిక విడుదలకు ఒక రోజు ముందే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రత్యేక ప్రీమియర్ షోలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న కొరియన్ కనకరాజు పూర్తిస్థాయి హారర్ కామెడీ ఎంటర్టైనర్. వినోదం, ఉత్కంఠ, భయాన్ని సమపాలాల్లో కలిపి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల భీమవరంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సందడిగా జరిగింది. అభిమానుల కేరింతల మధ్య వేదికపైకి వచ్చిన వరుణ్ తేజ్ సినిమా గురించి ఎంతో ఉత్సాహంగా మాట్లాడారు. ఆయన మాటల్లో సినిమా మీదున్న నమ్మకం స్పష్టంగా కనిపించింది. వరుణ్ తేజ్ మాట్లాడుతూ, ఆగస్టు 7 నుంచి ప్రేక్షకులకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ నవ్వుతూ థియేటర్ నుంచి బయటకు వస్తారు. మాకు ఈ సినిమాపై చాలా నమ్మకముంది. అందుకే విడుదలకు ఒక రోజు ముందే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రీమియర్ షోలు వేయాలని నిర్ణయించుకున్నాం. ఆగస్టు 6 రాత్రి నుంచే ప్రేక్షకులు కొరియన్ కనకరాజును చూడొచ్చు. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఒక్కటే, సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని మా విశ్వాసమని చెప్పుకొచ్చారు. భీమవరంతో తనకున్న అనుబంధాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. 2018లో తొలి ప్రేమ సినిమా ప్రమోషన్స్ కూడా ఇక్కడికి వచ్చాను. అయితే ఆ సినిమా నాకు ఎంతో ప్రత్యేకం. ఇప్పుడు మళ్లీ కొరియన్ కనకరాజు కోసం ఇదే నగరానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అభిమానులు చూపిస్తున్న ప్రేమ, ఉత్సాహం చూస్తుంటే తొలి ప్రేమ విజయాన్ని గుర్తు చేస్తోంది. ఆ మ్యాజిక్ ఈ సినిమాతో కూడా రిపీట్ అవుతుందని బలంగా నమ్ముతున్నానని చెప్పారు. దర్శకుడు మేర్లపాక గాంధీపై కూడా వరుణ్ ప్రశంసలు కురిపించారు. కామెడీని ఎంతో సహజంగా తెరపై చూపించే దర్శకుల్లో గాంధీ ఒకరు. కథను చెప్పే విధానం, కామెడీ టైమింగ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సినిమాలో నన్ను ఇప్పటివరకు చూడని కొత్త కోణంలో చూపించారు. ప్రేక్షకులు కూడా నా పాత్రను చూసి ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. ఆయన కెరీర్లో ఈ సినిమా మరొక పెద్ద విజయంగా నిలుస్తుందని నమ్ముతున్నాను అని పేర్కొన్నారు. సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ గురించి మాట్లాడుతూ వరుణ్ తేజ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తమన్ ఏ సినిమా చేసినా తన శక్తి మేరకు బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఆయనతో ఇది నాకు 3వ సినిమా. ఈసారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ విన్న తరువాత మరింత ఆశ్చర్యపోయాను. చివరి 10 రోజులుగా నేను ఎక్కువ సమయం తమన్ స్టూడియోలోనే గడిపాను. సినిమా మొత్తానికి ఆయన సంగీతమే మరో ప్రాణం. ముఖ్యంగా రికార్డింగ్ చాలా అద్భుతంగా వచ్చింది. కొన్ని సన్నివేశాలను ఆయన సంగీతం మరో స్థాయికి తీసుకువెళ్లింది అని అన్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రితికా గురించి కూడా ఆయన ప్రశంసించారు. రితికా చాలా మంచి కోస్టార్. తనతో పనిచేయడం చాలా సౌకర్యంగా అనిపించింది. ఈ సినిమాతో ఆమెకు మరిన్ని విజయాలు రావాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. ఇక నటుడు సత్య గురించి మాట్లాడిన వరుణ్ తేజ్ ప్రేక్షకుల్లో నవ్వులు పూయించారు. ఈ సినిమాల్లో కృష్ణప్ప అనే పాత్ర గురించి దర్శకుడు చెప్పగానే నా మనసులో మొదట గుర్తొచ్చిన పేరు సత్యదే. ఆ పాత్రకు ఆయన తప్ప ఇంకెవరిని ఊహించుకోలేకపోయాం. మా ఇద్దరి మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. సినిమా పూర్తయ్యాక కూడా ఆ పాత్రను ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు అని చెప్పారు. సినిమా కోసం కష్టపడ్డ ప్రతి టెక్నీషియన్ కు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కెమెరా విభాగం నుంచి ఆర్ట్ డిపార్ట్మెంట్ వరకు ప్రతి ఒక్కరూ ఎంతో అంకితభావంతో పనిచేశారని చెప్పారు. ఈ సినిమా రూపుదిద్దుకోవడానికి అందరి కృషి ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మెగా హీరోల విజయాల గురించి కూడా వరుణ్ తేజ్ ప్రస్తావించారు. ఓజీతో విజయాల పరంపర మొదలైంది. సంక్రాంతికి వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు మంచి విజయం సాధించింది. ఇటీవల పెద్దీలో చరణ్ అన్న ఇచ్చిన అద్భుతమైన నటన అందరికీ తెలిసిందే. వాళ్ల స్థాయిలతో పోల్చుకోను,
కానీ నా కెరీర్లో కూడా ఒక మంచి విజయాన్ని నమోదు చేయాలని ఎంతో కష్టపడ్డాను. కొరియన్ కనకరాజు ఆ ఆశను నెరవేరుస్తుందని నమ్ముతున్నాను అని అన్నారు. ప్రస్తుతం హారర్ కామెడీ సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది. సరైన కథ, వినోదభరితమైన స్క్రీన్ ప్లే, ఆకట్టుకునే సంగీతం ఉంటే అలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధిస్తున్నాయి. కొరియన్ కనకరాజు కూడా అదే తరహాలో వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచగా ఇప్పుడు ప్రీమియర్ షోల ప్రకటనతో అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు అందరి చూపు ఆగస్టు 6 రాత్రిపైనే ఉంది. ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు ఎలాంటి స్పందన ఇస్తారు? కొరియన్ కనకరాజు నిజంగానే వరుణ్ తేజ్ చెప్పినట్లుగా నవ్వులు పంచే ఎంటర్టైనర్ గా నిలుస్తుందా అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరకనుంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈసారి వరుణ్ తేజ్ తన సినిమా విషయంలో ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు ఎంతవరకు విజయంగా మలుస్తారో చూడాలి.